అలా చూస్తావేంటయ్యా? అవును, హైదరాబాద్ లో ఆటో ఛార్జీలు, అమెరికాకి ఫ్లైట్ ఛార్జీలు ఒకేలా ఉంటాయా? ఆ మీటర్ భయ్యా కిలోమీటర్ కాకుండా సెంటీమీటర్ తిరిగిపోతుంది. అరే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిగవయా నువ్వు. ఇంటికి తీసుకెళ్ళవయ్యా, నేను దిగేస్తాను. నా వల్ల కాదయ్యా, ముందు నువ్వు దిగిపో. అరే ముందు ఆ బస్ స్టాప్ వరకు తీసుకుపో. సతాయించకవయ్యా. పోనీ నన్ను డ్రైవ్ చేయమంటావు నీ ఆటోని? ఏమంటావు? చెల్లి దిగు. దిగుతావా లాగి వాడేయాలా? ఏంటయ్యా ఈ దౌర్జన్యం? ఎక్కిన కాడ నుంచి దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసినావు. దిగువయా ముందు, దిగు. పిలిచినాం కదయ్యా, ఊరికే తీసుకెళ్తున్నావా? పైసలు దేము. చల్ నువ్వు దిగు, ముందు దిగు. అసలు ఎందుకు దిగాలయ్యా నాకు అర్థం కాదు. దిగాలి అంతే. ఎందుకు దిగాలి? ఏంది డబ్బులు తీసుకుంటావు ఏం కదా? డబ్బులు? 20 రూపాయలు ఇది అమెరికా చార్జ్ అంటే ఇంకా 150 రూపాయలతో 20 రూపాయలు దేరా. పోతే పోని ఎవడో ఒకరు లిఫ్ట్ ఇస్తాడు. అన్నయ్య లిఫ్ట్ 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 అన్నా. ఎక్కడికి? బస్ స్టాప్ కి. కూర్చో. థ్యాంక్స్ అన్నా. ఎక్కడ దాకన్నా? యూసఫ్ కూడా. అరే సూపర్, నేను అక్కడికే. ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. 2 days లో సిటీ మొత్తం తిరగాలి. కొంచెం నీ బైక్ ఇస్తావా భయ్యా? నాకు డౌట్ భయ్యా, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? సింగిల్ గా వెళ్తున్నావు, అడగగానే అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చావు. కొంపదీసి నువ్వు గే కాదు కదా? ఆపేమెంట్ భయ్యా. రేయ్ దిగరా. సరే భయ్యా బాయ్. ఇక్కడంతా తేడాగున్నారే. ఏంటి ఇంకా రాలేదు? ముందే వెళ్ళిపోతున్నా. రేపు ఎర్లీగా రావాలి. ఇంత ఎర్లీగా వెళ్ళిపోతున్నావా? 2 days అయింది నిన్ను చూసి. వీడు బీటేస్తున్నాడు, నాకు బోర్ కొడుతుంది. టైం పాస్ చేద్దాం. హలో 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 బాస్, ఆర్ యూ ఓకే? ఓకే ఏంటవులే. రాయల్ బైక్, మంచి ఫిజిక్, సూపర్ హైట్, కలర్ వైట్. ఎండిపోయిన తొండలా ఉన్నాడు ఎవడీడు? కాకపోతే అమ్మాయికి సైట్. సైట్ అంటే కళ్ళకొచ్చే సైట్ కాదు భయ్యా, నువ్వు కొట్టే సైట్. నిజంగా అమ్మాయికి సైట్ ఉందంటావా? ఇంతలా పడిచేస్తున్నా ఆ అమ్మాయి ఎందుకు చూడలేదు? ఇంతకీ నీ పేరెంట్ భయ్యా? ఇందాక నుంచి పిట్టనే కన్నార్పకుండా చూస్తున్నావు, అర్జున ఉంటుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు ప్రసన్న కుమార్. అందరూ ప్రసన్న కుమార్ అంటుంటారు. అదేంటోనండి, మైండ్లో క్వశ్చన్ రాగానే మౌత్లోంచి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. నీ మానసిక రోగాలన్నీ నాకెందుకు చెప్తున్నారా?
ఇంతకీ మీరేం చేస్తుంటారు? నా గెస్ కరెక్ట్ అయితే ఇలా బస్ స్టాప్ లో టైం వేస్ట్ చేస్తుంటారు. ఇంతకీ నీదే ఊరు భయ్యా? హైదరాబాద్ లో ఉంటూ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి భయపడుతున్నావా? భయపడుతున్నావు అంటే ట్రూ లవ్ అయి ఉంటుంది. నీకు కూడా తెలిసింది, ఆ అమ్మాయికే తెలియట్లేదు. భయ్యా ఇలా బుల్లెట్ వేసుకొచ్చి బీటేస్తే వర్కౌట్ కాదు. నా మాట విని కార్ వేసుకొనిరా, కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వద్దులే, కార్ వేసుకొస్తే బస్ స్టాప్ లో పార్కింగ్ కి ప్రాబ్లం అవుతుంది. అది సరేగా నా గురించి చెప్పలేదు కదా. వైజాగ్ నుంచి హైజాబ్ చేద్దామని వచ్చా. బీటెక్ లో ఐటీ కంప్లీట్ చేశాను. హైటెక్ సిటీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళాల్సింది హైటెక్ సిటీ కాదురా, ఎర్రగడ్డ. హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? నిన్న మా ఫ్రెండ్ చెప్పాడు 10H కదా. బస్ వస్తుంది భయ్యా. ఇంతకీ ఈ బస్సు హైటెక్ సిటీ వెళ్తుందంటావా? మధ్యలో ఫ్లైఓవర్ మీద నుండి పడిపోతుందంటావా? సిటీ బస్ కదా, ఫ్లైఓవర్ ఎక్కడమే కష్టం, ఇంకేం పడిపోద్ది. అయినా ఇలా ఒట్టి చేతులతో రోజు ఊపుకుంటూ వచ్చేస్తే ఎలా అన్నా? కనీసం ఆ అమ్మాయికి చిన్న చాక్లెట్ అయినా ఇచ్చావా? లవ్ చేస్తే చాలదన్నా, అప్పుడప్పుడు ఫ్లవర్స్ కూడా ఇస్తుండాలి. ఫస్ట్ టైం నీ నవ్వు చూస్తున్నా. సరే భయ్యా, బస్ వచ్చేస్తుంది. ఇలా నవ్వింది, అలా వెళ్ళిపోయింది. అసలు నేను లవ్ చేస్తున్న విషయం తనకు తెలుసా? డస్ షీ అట్లీస్ట్ నో దట్ ఐమ్ సీయింగ్ హర్? బాయ్ బాస్. ఇవాళైనా తనకి రోజు ఇవ్వాలి. ఏంటి మనోడు ఇక్కడే ఉన్నాడు? ఏంటి భయ్యా, నిన్నటి నుండి ఇక్కడే ఉండిపోయావా? వీడేంటి మళ్ళీ వచ్చాడు? అన్నట్టు చెప్పడం తన మర్చిపోయాను. కోసమైనా నేను ఇంటర్వ్యూలో వీడితో ఫస్ట్ రౌండ్ లో టైం పాస్ సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్ లో రిజెక్ట్ అయ్యాను. వాళ్ళని ఏం అడగనిచ్చుండో, అందుకే రిజెక్ట్ చేసి ఉంటారు. జోక్స్ బానే వేస్తున్నావు భయ్యా. అన్నట్టు నాకు డౌట్ భయ్యా, ఇన్ని రోజుల నుండి అమ్మాయిని చూస్తున్నావు కదా, ఒకవేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో? లేడులే, బాయ్ ఫ్రెండ్ ఉంటే బైక్ మీద వెళ్ళేది, ఇలా బస్సులో ఎందుకు వెళ్తుంది భయ్యా? అదే నిజమేరా, థ్యాంక్ గాడ్. కనీసం ఆ అమ్మాయి నెంబర్ అయినా తెలుసా? తెలిస్తే ఈ పాటికి కనెక్ట్ అయిపోయేవాళ్ళుగా. అట్లీస్ట్ అమ్మాయి పేరైనా తెలుసా? తెలుసుంటే ఈ పాటికి చెక్ ఇన్ చేసేవాడు కదా బైక్ మీద పేరు. అట్లీస్ట్ నీ పేరైనా తనకు తెలుసా? తెలియడానికి నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా? భయ్యా, నువ్వు డైలీ సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటావా? రోజు ఒకే సీన్ రిపీట్ చేస్తున్నావు. ఏంటి భయ్య, పొద్దున్నే జిమ్కి వెళ్ళలేదా? ఇలా సెన్స్ లేకుండా నీ న్యూసెన్స్ ఏంట్రా అసలు? ఏదో సరదాగా ఇంటర్వ్యూ, సారీ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం భయ్యా. అసలు నీ బాధ ఏంట్రా? చేయిస్తాను, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, లేదంటే విసిరితే టికెట్ లేకుండా వైజాగ్ లో పడతావు. గుడ్డీలు గుచ్చుకుంటున్నాయి భయ్యా, అదే నా బాధ. నేను అడుగుతున్నది నీ షర్ట్ బటన్ వల్ల నీకొచ్చే బాధ కాదురా, నీ చెత్త క్వశ్చన్స్ వల్ల నాకొచ్చే బాధ. అందుకే కదా భయ్యా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్తున్నాను. ఇంతకీ నిన్న నీ ఇంటర్వ్యూ ఏమైంది? నీకెందుకురా? రాలేదు భయ్యా. వాళ్ళేం అడిగారు, నువ్వేం చెప్పావు? ఫ్రెషర్ గా జాబ్ రాకపోతే ఏం చేస్తామని అడిగారు. 3+ ఫేక్ పెడతానని చెప్పా. సర్లే, ఇంటర్వ్యూ పోయిందన్నో మళ్ళీ బస్ స్టాప్ కిందకి వచ్చారో నువ్వు? ఇంటర్వ్యూ పోయిందని ఒంటరిగా వెళ్ళాలా భయ్యా? సైబర్ సిటీ దగ్గర సూపర్ ఫిగర్స్ ఉన్నారు, ఎవరికొవరికి వలేసి వాళ్ళ తీరు తీసుకెళ్దామని. వలేసి పట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా పావురాలా చేపలా? సిన్సియర్గా లవ్ చేస్తుంటేనే చూడట్లేదు, నీకెలా వర్కౌట్ అవుతున్నారు? నేను సిన్సియర్ కాదుగా మరి. నీ పని బాగుందిరా. అయితే పని పాట లేక ప్రశ్నలు అడిగే నీకు ఇప్పుడు జాబ్ కావాలన్నమాట. ముందు నీ నుండి విముక్తి కావాలయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇలా వదిలేస్తే నేను ఎలా వెళ్ళిపోతా? మళ్ళీ ఇక్కడ ఎప్పుడైనా కనిపిస్తావా? నువ్వు నాకు కనిపిస్తే నేను నీకు కనిపించిన భయ్యా. సరే పో. థ్యాంక్స్. అబ్బా, ఎత్తడం బానే ఎత్తావు కదయ్యా, దించడం రాదా నీకు? అలా పడేస్తావా? నువ్వేం మర్చిపోయా? ఇదే కరెక్ట్ టైం. అంటే ఇప్పటిదాకా నీ నవ్వుని నాతో పంచుకోలేదా? వాడి మాటలకే నవ్వావా? ఇది బ్రాండెడ్ షర్టు, బర్త్డే గిఫ్ట్, దీని బటన్ కొట్టావు. ఇది ఎక్కడెక్కడైనా పడిందామని చూడండి. మీరెందుకయ్యా నన్ను చూస్తున్నారు? మీ పని మీరు కానివ్వండి. దగ్గరికి వెళ్తే నడుతున్నాడు, ఇంకా పువ్వు చేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తున్నావా? అమ్మాయి వెయిటింగ్ అయ్యా, ఫ్లవర్ ఇవ్వు. ఎందుకయ్యా అలా నవ్వుతారు?
మీకేం తెలిసి షర్ట్ వాల్యూ? బ్రాండెడ్ షర్ట్ ఇది. అక్కడ జాబు పోయింది, ఇక్కడ పరువు పోయింది. ఈ షర్ట్ తో అమ్మాయిల దగ్గరికి ఎలా వెళ్ళాలి? అమ్మాయి జల్లో పెట్టాల్సిన పువ్వు వీడు చెవులు పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడితో లవ్వు, వీడికో పువ్వు తింగన. గుండి ఉడితే గానీ గుండెలు కలవ్వా మేవి. ఇంటికెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకుని రావాలి. అప్పటికి వీడు ఇక్కడ ఉంటే వేరే బస్ స్టాప్కి వెళ్ళాలి. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా. ఆ పని అవ్వలేదు కానీ వీళ్ళ ప్రేమకు పనికొచ్చా. చరిత్రలో ప్రేమికులకు సందేశాలు అందించి పౌరం లోబోడైంది. మౌనం అనే పరదాన్ని తొలగించి వీరి మనసులను దగ్గర చేసి ఇతను లోబోడయ్యాడు.